Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about functions. Okay Nama? Before video lo em నేర్చుకున్నాం exercise 1A లో రోమన్ నెంబర్ 1 కంప్లీట్ అయింది నాన్న. యాక్చువల్లీ ఏంటమ్మా అంటే మీకు ఎగ్జామ్లో వచ్చే ఇంపార్టెంట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎల్ఏక్యూస్ కానీ విఎస్ఏక్యూస్ కానీ ఎస్ఏక్యూస్ కానీ. యాక్చువల్లీ ఈరోజు సప్లిమెంటరీ కానీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ జరిగింది నాన్న. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు యూట్యూబ్లో బిఫోర్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. 100% కంపల్సరీ అవే క్వశ్చన్స్ దిగినాయి. మీకు క్వశ్చన్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? 1A కానీ 1B కానీ 2A కానీ 2B కానీ మోస్ట్ క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ 100% వచ్చినాయి. ఇక నేను ఇచ్చిన క్వశ్చన్స్ తప్ప మీరు మిగతా ఇంకా ఏ రిమైనింగ్ క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు నాన్న. 75 గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకంటే మ్యాక్సిమం 35+ వస్తాయి. మీరు ఓన్లీ 27కి పాస్ కదా 27 అని అనుకోకుండా జాగ్రత్తగా నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి నాన్న. మీకు ఎలాంటి సమ్స్ కావాలో ఇంకా ఎలాంటి ఎక్సర్సైజ్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పడానికి కూడా ఉంటుంది కదా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఏంటంటే ఎక్సర్సైజ్ 1Aలో రోమన్ నెంబర్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. ఒక్కొక్కసారి ఎల్ఏక్యూ కింద కూడా అడుగుతాడు. ఓకేనా? చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంజెక్షన్స్ ఆర్ సర్జెక్షన్స్ ఆర్ బైజెక్షన్. ఇంజెక్షన్ అంటే ఏమని చెప్పాను నాన్న నేను? 1 ఫంక్షన్. సర్జెక్షన్ అంటే ఏం చెప్పాను? ఆన్ 2 ఫంక్షన్. ఓకేనా? బైజెక్షన్ అంటే బైజెక్షన్ అవ్వాలి అంటే 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి. ఓకేనా? మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది ఏది అవుతుంది అని అడుగుతున్నాడు. ఇంజెక్షన్ అడుగుతుందా, లేదంటే సర్జెక్షన్ అవుతుందా, బైజెక్షన్ అవుతుందా? ఆ బోత్ అయినాయి అంటే కంపల్సరీ ఏమవుతుంది నాన్న మనకి? బైజెక్షన్ అనేది అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏంటమ్మా? ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అంటే రియల్ నెంబర్స్. ఓకేనా? డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x + 1/3. ఓకేనా? మనకి ఇచ్చిన కండిషన్ అప్లై చేస్తూ 1 అవుతుందా, ఆన్ 2 అవుతుందా, బైజెక్షన్ అవుతుందా? ఓకేనా? చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా? లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x + 1/3. ఓకేనా? 2x + 1/3. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్. ఓకేనా? ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అంటే దట్ మీన్స్ రియల్ నెంబర్. ఓకేనా? ఇఫ్ నేనేమనుకుంటున్నానంటే అమ్మా x1, x2 బిలాంగ్స్ టు ఆర్. రియల్ నెంబర్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏమని కన్సిడర్ చేసుకుంటున్నా? x1 అండ్ x2 2 ఎలిమెంట్స్ అని కన్సిడర్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే మనం 1 ఫంక్షన్ అని ప్రూవ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. కండిషన్ కదా. ఓకేనా? ఇప్పుడు x1, x2 బిలాంగ్స్ టు ఆర్ అయితే నేను కండిషన్ ఏమనుకుంటున్నా? ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ x2. ఓకేనా? 1 ఫంక్షన్లో ఫంక్షన్స్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు, లేదంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకొని ఫంక్షన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ x2. మరి ఎఫ్ ఆఫ్ x అనే టర్మ్ ఏమి ఇచ్చాడు మనకి? 2x + 1/3. అంటే x ఉన్న ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయాలి? x1. అండ్ RHS టర్మ్ కూడా x ఉన్న ప్లేస్లో x2 రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందన్న కండిషన్? 2x1 + 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 2x2 + 1/3. బోత్ సైడ్స్ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కదా నాన్న, క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా? రిమైనింగ్ ఏం టర్మ్స్ మిగులుతాయి? ఓన్లీ న్యూమరేటర్స్ మాత్రమే. 2x1 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 2x2 + 1. బోత్ సైడ్స్ 1 కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా, సేమ్ సింబల్స్ ఉన్నాయి, సేమ్ వాల్యూ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం మిగిలింది నాన్న మనకి? 2x1 ఈజ్ ఈక్వల్స్ టు 2x2. కోఫిషియంట్ కూడా సేమ్ ఈక్వల్ కదా, 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో రిమైనింగ్ ఏం మిగిలింది మనకి? x1 ఈజ్ ఈక్వల్స్ టు x2. అంటే ఫంక్షన్స్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే మనం therefore f of x1 ఈజ్ ఈక్వల్స్ టు f of x2 ఇంప్లైస్ ఏమని వచ్చింది కదా? f of x1 ఈజ్ ఈక్వల్స్ టు f of x2 అని తీసుకుంటే మనకి x1 ఈజ్ ఈక్వల్స్ టు x2. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది మనకి? x1, x2 బిలాంగ్స్ టు అంటే ఫర్ ఆల్ x1, x2 బిలాంగ్స్ టు r. ఓకేనా? ఇది ఏమవుతుంది? ఇప్పుడు మరి ఫంక్షన్స్ ఈక్వల్ అని తీసుకొని అది ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం కాబట్టి 1 ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 1 ఫంక్షన్ అవుతుందని మనం కండిషన్ నోట్ చేసుకోవాలి. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈజ్ అన్ 1 ఫంక్షన్ ఆర్ సర్జెక్షన్ ఇంజెక్షన్ ఫంక్షన్. ఓకేనా? ఇంజెక్షన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలన్నా మనం? ఆన్ 2 ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఆన్ 2 ఫంక్షన్ ప్రూవ్ చేయాలంటే నేనేమనుకుంటున్నానంటే therefore y బిలాంగ్స్ టు r అంటే
వై అనే ఎలిమెంట్ దేంట్లో ఉంది, మనకి రియల్ నెంబర్లో ఉందని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా మనకి రియల్ నెంబర్స్ అని. ఓకేనా, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకి 2x + 1/3 కదా, 2x + 1/3 ఈజ్ ఈక్వల్స్ టు వై. ఇప్పుడు ఈ బోత్ సైడ్స్ నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 3 ఉంది కదా, ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించండి. 2x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 × y. ఈ కాన్స్టెంట్ని కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించండి. 2x ఈజ్ ఈక్వల్స్ టు 3y - 1. ఓకేనా, నెక్స్ట్ నాకు ఓన్లీ ఎక్స్ కావాలి అంటే 2ను కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఏమవుతుందమ్మా, మనకి x ఈజ్ ఈక్వల్స్ టు 3y - 1/2. ఎక్స్ అనే వాల్యూ వచ్చింది కదా, ఈ ఎక్స్ అనే వాల్యూని తీసుకెళ్ళి మనకి ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్ టు అవుతుందా లేదా అని కండిషన్ చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా, మనకి 2x + 1/3. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ అనే వాల్యూ మనకి ఏమొచ్చింది, మనకి 3y - 1/2. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 2 × x ప్లేస్లో ఏ వాల్యూ రీప్లేస్ చేస్తున్నాం మనం, 3y - 1/2 మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ. ఓకేనా, 3y - 1/2 ప్లస్ 1/3. ఓకేనా, న్యూమరేటర్ అండ్ డినామరేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. రిమైనింగ్ ఏం మిగులుతుంది నాన్న, మనకి 3y - 1 + 1/3 అంటే +1 - 1 ఈజ్ గెట్ క్యాన్సిల్. ఇంకా న్యూమరేటర్లో ఏం మిగిలింది, 3y డినామరేటర్ వచ్చేసి 3. న్యూమరేటర్ డినామరేటర్ టర్మ్స్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. ఏమొచ్చిందమ్మా మనకి y. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని తీసుకొని ఆ కండిషన్ ప్రూవ్ చేసాం కదా, అంటే కండిషన్ సాటిస్ఫై అయింది కదమ్మా. ఇప్పుడు ఇదేమవుతుంది మనకి, ఎఫ్ ఈజ్ ఏ ఆన్ టు ఫంక్షన్. ఓకేనా, దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ ఆన్ టు ఫంక్షన్. ఇప్పుడు 1 1 అయింది, ఆన్ టు అయింది అంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అనేది ఏమవుతుంది నాన్న, బైజెక్షన్. కండిషన్ రాయండి, దేర్ ఫోర్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈజ్ అన్ బైజెక్షన్. బైజెక్షన్ అవుతుంది కదమ్మా. కండిషన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఇచ్చి సర్జెక్షన్ అవుతుందా, ఇంజెక్షన్ అవుతుందా, బైజెక్షన్ అవుతుందా అని కండిషన్ ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకున్నాం, ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకున్నాం. ఎందుకంటే రియల్ నెంబర్స్ అనే టర్మ్ ఇచ్చాడు కాబట్టి, కండిషన్లో ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అని రియల్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి, రియల్ నెంబర్లో మనం ఎలిమెంట్స్ ఏమని కన్సిడర్ చేసుకుంటున్నాం, x1, x2. ఆ నెంబర్స్ నుండి మనం ఫంక్షన్స్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం కాబట్టి కండిషన్ ఇంజెక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ కండిషన్లో y బిలాంగ్స్ టు ఆర్ అంటే కోడొమైన్ కదా నాన్న మనకి, కాబట్టి కోడొమైన్ అనే ఎలిమెంట్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఆన్ టు డెఫినేషన్ ప్రకారం. ఓకేనా, దీని నుండి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వైలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చింది ఏంటమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అయింది కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ అనే ఆన్ టు ఫంక్షన్. మరి ఎఫ్ అనేది 1 1 అయింది, ఆన్ టు అయిందంటే ఏమవుతుంది నాన్న, మనకి ఎఫ్ అనేది బైజెక్షన్ అవుతుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, కంపల్సరీ ఒక్కొక్కసారి ఎల్ఏక్యూ కింద అడుగుతాడు. ఓకేనా, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నేర్పిస్తున్నాను మీకు, జాగ్రత్తగా నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా, ఆఫ్ చేయి. చూడండి రోమన్ నెంబర్ 2లో 4th క్వశ్చన్. ఓకేనా, 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3x + 3 - x/2 దెన్ షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ + వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ - వై ఈజ్ ఈక్వల్స్ టు 2 × ఎఫ్ ఆఫ్ ఎక్స్ × ఎఫ్ ఆఫ్ వై. ఓకేనా, ఎల్హెచ్ఎస్ తీసుకొని మనం ఆర్హెచ్ఎస్ సైడ్ ప్రూవ్ చేయాలి ఇచ్చిన కండిషన్ అప్లై చేస్తూ. ఓకేనా, ఇప్పుడు సొల్యూషన్ ఏం నోట్ చేసుకున్నామంటే గివెన్ కండిషన్. ఓకేనా, గివెన్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి ఇచ్చింది, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3x + 3 - x/2. ఓకేనా, ఎఫ్ ఆఫ్ అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎక్స్ అనే టర్మ్ వచ్చింది, వై పెడితే ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3y + 3 - y/2. ఓకేనా, అలా కూడా నోట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ వై టర్మ్స్ అనేది వచ్చినాయి కదా నాన్న, కాబట్టి దాని నుండి కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను నేను, ఎల్హెచ్ఎస్ ఏముంది నాన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ + వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ - వై. ఓకేనా, ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ + వై. ఎందుకు అమ్మ అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి, ఎక్స్ + వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ + వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏ వాల్యూ రీప్లేస్ చేస్తున్నా అమ్మా, ఎక్స్ + వై. అంటే దట్ మీన్స్ 3x + y + 3 -
మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, ఎందుకంటే ఎక్స్కి కోఫిషియంట్ ఏముందమ్మా ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి. బై డినామినేటర్ వాల్యూ ఈజ్ 2. ఓకేనా, ఇక్కడ పవర్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్ప్లిట్ చేసి రాయొచ్చు కదా మనం. 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై అంటే బేసెస్ ఈక్వల్ అయితే పవర్ షుడ్ బి యాడెడ్. పవర్స్ యాడ్ అయినాయి కాబట్టి ఇండివిజువల్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై. ఎందుకంటే మైనస్ మల్టిప్లై అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి మైనస్ మల్టిప్లై అవుతుంది. ఓకేనా, బై డినామినేటర్ వాల్యూ ఈజ్ 2. ఇప్పుడు ఏమొచ్చింది నాన్న మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఈజ్ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎక్స్ ప్లస్ వై రీప్లేస్ చేస్తే మనకు వచ్చిన టర్మ్ ఏంటి 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే దట్ మీన్స్ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏ వాల్యూ రీప్లేస్ చేయాలన్నా మనం ఎక్స్ మైనస్ వై. ఓకేనా, 3 పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఉంది కదా ఇక్కడ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఓకేనా అమ్మా, ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎక్స్ మైనస్ వై అనే టర్మ్ రీప్లేస్ చేస్తున్నాం. బై డినామినేటర్ వాల్యూ ఈజ్ 2. ఇప్పుడు టర్మ్స్ని కూడా పవర్స్ని కూడా స్ప్లిట్ చేసి రాస్తే ఏమవుతుందమ్మా మనకి 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ 3 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ 3 పవర్ వై. బై డినామినేటర్ వాల్యూ ఈజ్ 2. ఓకేనా అమ్మా, ఇప్పుడు 2 టర్మ్స్ వచ్చేసినాయి. మనం ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి కదా. therefore f of x plus y plus f of x minus y is equals to f of x plus y అనే టర్మ్ ఏమొచ్చింది నాన్న మనకి 3 పవర్ x ఇంటూ 3 పవర్ y. 3 పవర్ x ఇంటూ 3 పవర్ y ప్లస్ 3 పవర్ మైనస్ x ఇంటూ 3 పవర్ మైనస్ y బై 2. సెకండ్ టర్మ్ వచ్చేసి ఏమొచ్చింది నాన్న మనకి సెకండ్ వాల్యూ ఈజ్ 3 పవర్ x next 3 power minus y next value is 3 power minus x into 3 power y by denominator value is 2. denominator లో ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ డినామినేటర్ సేమ్ ఉన్నది కదా అమ్మ మనకి కాబట్టి కామన్ తీద్దాం. ఓకేనా, 1/2 ఈజ్ కామన్. ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్లలో ఏమొస్తాయమ్మా మనకి 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై ప్లస్ 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై. ఓకేనా, ఇప్పుడు రిపీటెడ్ టర్మ్స్ అనేవి వచ్చినాయి, అవి ఏవేవో కామన్ తీద్దాం. ఓకేనా, ఫస్ట్ నేనేం కామన్ తీయాలనుకుంటున్నా అంటే 3 పవర్ ఎక్స్ అనే టర్మ్ని కామన్ తీయాలనుకుంటున్నా. ఓకేనా, 1/2 ఇంటూ 3 పవర్ ఎక్స్ ఈజ్ కామన్. రిమైనింగ్ కోఫిషియంట్ ఏం మిగిలింది నాన్న మనకి ఇక్కడ 3 పవర్ వై. ఇంకా నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 3 పవర్ ఎక్స్ అనేది ఎక్కడ ఉంది ఇక్కడ కామన్ వెళ్ళిపోయిందంటే ఇంకేం మిగులుతుంది నాన్న మనకి ప్లస్ 3 పవర్ మైనస్ వై. ఓకేనా, ఇప్పుడు 3 పవర్ ఎక్స్ అనేది కంప్లీటెడ్ అయిపోయింది. నెక్స్ట్ వాల్యూ ఏం కామన్ తీయాలనుకుంటున్నా అంటే 3 పవర్ మైనస్ ఎక్స్. ఓకేనా, 3 పవర్ మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ ఉంది. ఓకేనా, రౌండ్ అప్ చేస్తున్నా చూసుకోండి. 3 పవర్ మైనస్ ఎక్స్ను కామన్ తీస్తే ఏం వస్తుంది నాన్న మనకి 3 పవర్ మైనస్ వై. ఇక్కడ కూడా ఏమి కామన్ వెళ్ళిపోయింది 3 పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ కామన్. రిమైనింగ్ వాల్యూ ఈజ్ 3 పవర్ వై ప్లస్ 3 పవర్ వై. ఓకేనా, ఇక్కడ మనకి 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై అనేది వచ్చింది. ఎడిషన్లో ఉన్న పవర్ ఎలా ఉన్నా నో ప్రాబ్లం, బోత్ ఆర్ ఈక్వలే కదా 2 టర్మ్స్ కోఫిషియన్స్. ఓకేనా, ఇప్పుడు రిపీటెడ్ టర్మ్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీయచ్చు కదా అమ్మ. మనం కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ 1/2 ఇంటూ 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ కామన్. రిమైనింగ్ వాల్యూ ఈజ్ 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై. ఇప్పుడు 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ అనే వాల్యూ ఏంటమ్మా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే కోఫిషియంట్ కూడా మనకి ఏముంది ఇక్కడ 1/2. 1/2 అనేది స్ప్లిట్ చేయాలి కదా, మల్టిప్లై చేయాలి కదా. ఓకేనా, మల్టిప్లై చేయాలంటే మనకి ఇక్కడ ఇంకా ఒక 1/2 అనేది రావాలి. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే టర్మ్ ఏంటమ్మా మనకి 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ బై 2. మరి ఓన్లీ 1/2నే ఉంది కదా, అడిషనల్గా ఇంకొక 2 అవ్వాలి మనకి డినామినేటర్లో. కాబట్టి దీనికి ఏం చేయాలన్నా మనం మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2. ఓకేనా, అప్పుడు ఏం కన్వర్ట్ అవుతుంది మనకి 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ బై 2 ఇంటూ 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై బై 2. 2 ఇంటూ 2 కంప్లీటెడ్. మరి న్యూమరేటర్ 2 అనేది ఉంది కదా, న్యూమరేటర్ 2 అనేది బిఫోర్ రాసుకుందాం. ఓకేనా, నోట్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్
ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. మనకు వచ్చిన వాల్యూ అదే కదా, ఏమని నోట్ చేసుకోవచ్చు, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అనే కండిషన్ సాటిస్ఫైయింగ్. ఓకేనా, దేర్ ఫోర్ ఇక్కడ ఏం రాస్తాం, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2 అని రాసుకోండి. డివైడింగ్ బై 2. ఓకేనమ్మా, మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2. ఎందుకు నోట్ చేసుకోవాలంటే ఆ 2 అనేది ఎట్లా వచ్చిందని మీకు క్లారిటీ ఉండాలి కదా. ఎందుకు 2 అని మల్టిప్లై చేసుకుంటున్నాం మనం, ఆర్హెచ్ఎస్ టర్మ్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వైలోకి కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అవ్వాలంటే మనకు ఒక 2 అనే నెంబర్ అనేది డినామినేటర్లో తక్కువ ఉంది కాబట్టి ఆ వాల్యూని మనం మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ అని చేసుకున్నాం. అప్పుడు చేసుకున్న తర్వాత మనకి ఏమొచ్చింది, ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ టర్మ్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ బై 2. దానికి ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. అది తీసుకొని ఏమని ప్రూవ్ చేయాలి మనం, ఆర్హెచ్ఎస్ టర్మ్ ఈజ్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఓకేనా, ఆ కండిషన్స్ తీసుకొని సింప్లిఫై చేసి ఎల్సిఎం చేసి న్యూమరేటర్స్ అన్ని సేమ్ ఉన్న టర్మ్స్, రిపీటెడ్ ఉన్న టర్మ్స్ని కామన్ తీసేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఏమొచ్చినాయి మనకు, ఆర్హెచ్ఎస్ టర్మ్ అనేది వచ్చేసింది. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, కంపల్సరీ వస్తుంది ఎగ్జామ్లో, నోట్ చేసుకోండి. కమింగ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ వస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.